అనంతపురం జిల్లా తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ ఆడియో సంచలనం సృష్టిస్తోంది. స్థానికుడితో సీఐ మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాడిపత్రికి చెందిన రామ్ పుల్లయ్య అనే వ్యక్తి సీఐ సాయి ప్రసాద్ కు ఫోన్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడని తెలిపాడు. ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని కోరడంతో సీఐ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవ్వరికీ సర్వెంట్ ను కాదు అంటూ రామ్ పుల్లయ్యపై మండిపడ్డారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు రాంపుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపుల్లయ్యనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటుండో? ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చూపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్. నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతున్నావు? అవును, తాడపత్రి టౌన్ సీఏ గారు కదా. ఏమి ఇంకా నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఎవరు సర్వెంట్ కాదు. ఎవరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఎవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి అంటే ఇప్పుడు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మగోడు నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మగోడివయ్యా. నువ్వు 300 400 నువ్వు ఇస్తాను నాకు. నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను జీవము. అవును, ఏ కూలీ అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం సార్. బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇంద్రని రే రారా అనంతపురం రారా. నువ్వు లొకేషన్ పెడతా, లైవ్ లొకేషన్. నువ్వు రారా రారా. ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నాను రే. రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు, నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే నీకు ఓకేరా. నీకు లే నువ్వు నీ పెడుతున్నాడు రా బాబు, పెడుతున్నాడు లైవ్ లొకేషన్. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన ఇద్దరు ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ జగదీష్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ ఆడియో సంచలనం రేకెత్తింది. తాడిపత్రికి చెందిన రామ్ పుల్లయ్య వ్యక్తి తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే రామ్ పుల్లయ్య సీఐ సాయి ప్రసాద్ కు ఫోన్ చేసి తనకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నంబర్ కావాలంటే కూడా అడిగారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ నంబర్ తనను ఎందుకు అడుగుతున్నారంటే సాయి ప్రసాద్ రామ్ పుల్లయ్యతో మాట కలిపారు. నీకు ఏదైతే ప్రభాకర్ రెడ్డి నంబర్ ఇవ్వడానికి నువ్వు చిన్న సర్వెంట్ కాదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రభాకర్ రెడ్డి నంబర్ నేను ఎందుకు నీకు ఇవ్వాలంటే రామపుల్లయ్య సీఐ సాయి ప్రసాద్ గర్జించారు. దీంతో సీఐ సాయి ప్రసాద్ రామపుల్లయ్య మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదంగా చోటు చేసుకుని ఒకరినొకరు వ్యక్తిగతంగా బూజులు తిట్టుకున్నారు. సీఐ సాయి ప్రసాద్ రామపుల్లయ్య మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో ఇప్పటికీ జిల్లా ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. అయితే ఈ సంభాషణ ఆడియో అనేది నిన్న జరిగినట్లు తెలుస్తుంది. నిన్న రామపుల్లయ్య సీఐ సాయి ప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడంటూ కూడా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో రామపుల్లయ్య సాయి ప్రసాద్ ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు తాను అనంతపురంలో ఉన్నాను, తన లొకేషన్ వెళ్తున్నా రావాలంటే ఇక్కడికి రావాలంటే కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు. దీని కూడా పోలీసు వర్గాలు కూడా తీవ్రంగా
తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను తాము సైనికులు ప్రత్యక్షలేదు. రాహుల్లో చేసిన వ్యాఖ్యలు పోలీసు శాఖను కించపరిచే విధంగా లాంటి కూడా పోలీసు వర్గాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. రాహుల్లో కోసం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు రాంపులయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపులేనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటుండో? ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటుండడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్. నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చి కంప్లైంట్ ఏం మాట్లాడతాను? అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఎవరు సర్వెంట్ కాదు. ఎవరు మీరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు, మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఎవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు ఎవరు? నేను ఒక్క పోస్టుకి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మగోడు నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మగోడివయ్యా, నువ్వు 300 400 నువ్వు ఇస్తాను. నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను జీవము. అవును, ఏ కూలీ అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం సార్. బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇంద్రని రే రారా అనంతపురం రారా. నువ్వు లొకేషన్ పెడతా, లైవ్ లొకేషన్. నువ్వు రారా రారా. ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నాను రే. నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు, నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే నీకు ఓకేరా. నీకు లే నువ్వు నీ పెడుతున్నాడు రా బాబు, పెడుతున్నాడు లైవ్ లొకేషన్.